మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ వచన భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నదేంటి? ముఖ్యంగా ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసు క్రీస్తుని కలిగిన వ్యక్తి యొక్క జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి యొక్క హృదయం, ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండబోతుందంటే జీవధారలు ప్రవహించే అనగా బయలుదేరే హృదయముగా మన హృదయం ఉండబోతుంది. ఎలా అనంటే యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఎవరైతే యేసుని తన హృదయంలో చేర్చుకుంటాడో ఆ వ్యక్తి దేవుని వాక్యం చేత నింపబడాలి. దేవుని వాక్యము చేత నింపబడితే దేవుని వాక్యము ఎవరైతే ప్రకటిస్తారో వారు జీవధారలను ఇతరులకు వెల్లడి చేసేవారు. అనగా ఎక్కడైతే నిర్జీవమైనటువంటి జీవితాలు కలిగిన ప్రజలు ఉంటారో వారిని జీవమును కలిగినటువంటి మనుషులుగా మార్పు చెందింప చేయవలసిన బాధ్యత నీ మీదుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయములో యేసుకు మాత్రమే చోటిచ్చి ఆయన యొక్క వాక్యానికి చోటిచ్చి నీవెప్పుడైతే సమాజంలో క్రీస్తు కొరకు జీవిస్తావో నీవు మాట్లాడే ప్రతి మాట అనేకుల యొక్క జీవితాలు మార్పు చెందటానికి కారణమవుతుంది. అనేక మంది జీవితాలు పరలోక రాజ్యానికి వారసులు అవటానికి కారణమవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిచ్చింది కదా, హృదయము దేనితో నిండి ఉండనో నోరు అదే పలుకును. ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యమనే జీవధారలు నీ హృదయము కలిగి ఉంటే ఆ వాక్యమనే జీవధారలను నీ నోటి నుండి ప్రవహింప చేయటం ద్వారా, బయలుదేరటం ద్వారా అనేకుల యొక్క నిర్జీవమైన జీవితాలు జీవము పొందుతాయి. అనేకులను మనం వెలిగించగలుగుతాం. అటువంటి కృపలో మిమ్మలను మీ కుటుంబాలను వెలిగించి నడిపించునుగాక. దేవుడి మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.